180 days లోపల, మీ లాస్ట్ డే అయిపోయే లోపల మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టైం పడుతుంది. కనీసం 6 to 9 months పడుతుందట ఈఏడి ఎక్స్టెన్షన్ ప్రాసెసింగ్ కి. ఒకవేళ డైరెక్ట్ ఇంకా H1 వాళ్ళు ఇంకా ఈఏడి రాలేదు అనుకుంటే ఇది ప్రీమియం ప్రాసెసింగ్ తో కలిపి బండిల్ ప్రాసెసింగ్ తో అప్లై చేస్తే ఇంతకు ముందు ఏంటి అందరికి కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ జనవరి నుంచి ఆ ఆప్షన్ అనేది పోయింది. ఇప్పుడు H1 వచ్చేస్తుంది. వీళ్ళు మాత్రం ఇలాగే ఎదురు చూస్తూ కూర్చోవాలన్నమాట, నాది ఎప్పుడు వస్తుందా అని. ఈ లోపు కంపెనీ వెయిట్ చేయరు, వీళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. అలా జాబులు పోగొట్టుకున్నటువంటి 7 కాలిఫోర్నియాలో మొన్న 8th January రోజున కేసు అనేది ఫైల్ చేశారనమాట. అంటే వాళ్ళు ఏమని ఫైల్ చేశారు అంటే, డిహెచ్ఎస్ రూల్ ఫాలో అవ్వకుండా, అంటే ఇప్పుడు దీన్ని జనరల్ గా ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టి 30 to 60 days టైం ఇచ్చి కామెంటింగ్ పీరియడ్ తీసుకొని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ రూల్ ఫాలో అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ గా ఓవర్ నైట్ తీసి పడేశారు. దాంతో మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. వీళ్ళేంటి, ఇటు పక్క నుంచి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంది కాబట్టి మేము డీప్ వెట్టింగ్ చెయ్యాలి అంటే ఇలాంటివన్నీ ఆప్షన్స్ అన్ని మేము చూసుకోవాలి. సో ఇది మేము పెట్టినటువంటి రూల్ కాబట్టి మేమే తీసేస్తాము. ఇది లా కాదు. ఓకే, ఇది లా కాదు. ఇదేంటి, వాళ్ళు డిహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్. ఈవెన్ ఈఏడి కూడా డిహెచ్ఎస్ వాళ్ళు తీసుకొచ్చింది. సో అది కాంగ్రెస్ లో పెట్టి తీసుకొచ్చింది కూడా కాదనమాట. కావాలంటే రేపు పొద్దున ఈఏడి తీసేయాలంటే తీసేయచ్చు, అది వాళ్ళ చేతిలో పని, సింపుల్ గా. సో ఒకవేళ వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అబ్బా ఈ ఈఏడి వద్దు తీసేద్దాము, ఇది కూడా లోకల్ వాళ్ళకి. ఇప్పుడు మెయిన్ అక్కడ వాళ్ళు జరిగేది ఏంటి, మాగా డిస్కషన్, అమెరికన్ లోకల్ వర్కర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి.